పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో భార్య లతారెడ్డి విజయానికి బీటెక్ రవి వ్యూహం పన్నారు. వైసీపీ నుంచి కీలక నేతలను టీడీపీలోకి తీసుకోవడంతో పోలింగ్ నాటికి టీడీపీ బాగా బలపడింది. కనీస పోటీకి సిద్ధమైన స్థితి నుంచి ఢీకొట్టేంత బలంగా టీడీపీ తయారైంది. జగన్ స్వయంకృత అపరాధాలు కూడా ఆ పార్టీ ఘోర పరాభవానికి కారణంగా మారాయి. ఈ ఎన్నికల్లో అన్నీ కలిసి కూడా వచ్చాయి. నల్లగొండవారిపల్లె, ఆర్ తుమ్మలపల్లె, కన్నాంపల్లె, ఎర్రిబల్లె, ఎర్రబల్లె అండ్ ఈ కొత్తపల్లె వైసీపీకి కంచుకోటలు. ఇక్కడ టీడీపీకి అంతగా బలం లేదు. రాగమానపల్లె పంచాయతీలో 1243 ఓట్లు, యు కొత్తపల్లిలో 2561 ఓట్లు అండ్ కన్నాంపల్లి పంచాయతీలో వచ్చేసి 602 ఓట్లు ఉన్నాయి. మొత్తం 10,601 ఓట్లకు గాను 7,794 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ రిగ్గింగ్ చేస్తుందని వైసీపీ ఆరోపిస్తుంది. వాస్తవంగా టీడీపీ దౌర్జన్యం చేసినా కూడా ఈ పల్లెలన్నీ వైఎస్ కుటుంబం మాట దాటని పల్లెలు. ఆ జనమంతా రివర్స్ అయితే అసలు చేసేదే ఉండదు. అసలు పోలింగ్ రోజున వైసీపీ కేడర్ బయట కనిపించింది లేదు. ఓటర్లు వచ్చి ఓటు వేసుకుని వెళ్ళిపోయారు. పోలింగ్ సర్వే బట్టి చూస్తే జగన్ పార్టీపై కేడర్లో అటు ఓటర్లో తీవ్రమైన అసంతృప్తి ఉందని చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. వివేక హత్య కేసు పైన షర్మిల ఆవేదన ఓటర్లో మార్పు తెచ్చిందంటున్నారు. వివేక అభిమానులు కసిగా టీడీపీకి ఓటు వేశారని చెప్తున్నారు. వైసీపీ కేడర్ కొందరు బీటెక్ రవితో అన్నది కూడా ఇదే. జగన్కి అహంకారం పెరిగిందని దాన్ని తగ్గిస్తామన్నారు. ఫలితంగా వైసీపీకి డిపాజిట్లు కూడా దక్కని ఘోర పరాభవం ఎదురైంది.